గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఘాటు. ఈరోజు మీకు ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. మటన్ పీసెస్ 250 గ్రాములు, 4 కప్పుల బాస్మతి రైస్, సరిపడినంత ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ 2 స్పూన్లు తీసుకోవాలి. 3 యాలకులు తీసుకోవాలి. కొంచెం పెరుగు తీసుకోవాలి. ఇలాగా మ్యారినేషన్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి కావాల్సిన కొన్ని పదార్థములు చూద్దాము. బిర్యానీ మసాలా దినుసులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మసాలా దినుసులు మొత్తం వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు టేస్ట్ కోసం. ఒక 2 యాలకులు, 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా తిప్పుకోవాలి. బాగా ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను మొత్తం వేసుకోవాలి. ఇలా మూలలకి స్ప్రెడ్ చేసుకుంటూ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దాంట్లో 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు మగ్గనివ్వాలి. తరువాత వేరొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో క్వాంటిటీ ఏం లేదండి, మనం ఎన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే రైస్ ఒక 60% వరకు ఉడకాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్, 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్క లవంగం వేసుకొని మరొకసారి తిప్పి కాసేపు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి కూర మొత్తాన్ని బాగా కలుపుకుందాం. తరువాత కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చివరన కడాయిలో కొంచెం కూర అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, 60% ఉడికిపోయింది. 60% అంటే కొంచెం ఇత్తుడుతులుగానే ఉంటుంది. ఇప్పుడు గరిటెతో తీసుకొని వాటర్ పోయేదాకా అలాగే ఉంచుకొని
ఆ మటన్ కూర మీద కొంచెం కొంచెం మూలలకి స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలాగా లేయర్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొంచెంగా చల్లుకోవాలి. ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం చల్లుకున్నాక నేను ఇప్పుడు కొంచెం దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం కూర తీసుకొని కొద్ది కొద్దిగా మూలలకి స్ప్రెడ్ చేసుకుంటూ కూర మొత్తాన్ని మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఏం లేదండి, చాలా సింపుల్. ముందు కూరని ఒక లేయర్ లాగా వేసుకోవాలి, తర్వాత రైస్ వేసుకోవాలి ఇంకొక లేయర్ లాగా, వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని మళ్ళీ కూర వేసుకోవాలి, మళ్ళీ రైస్ వేసుకోవాలి, మళ్ళీ ఆనియన్స్ చల్లుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇలాగా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చార్వా వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్లో జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ చుట్టుకుంటున్నానండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే గోధుమ పిండి అయినా చుట్టుకోవచ్చు. జస్ట్ ఆవిరిపోకుండా ఉంటే బిర్యానీ బాగా వస్తుంది. ఒక అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. అరగంట అయిపోయింది. మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి పైన అటు ఇటు కలుపుకొని మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా మా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము తప్పకుండా చూసి రిప్లై ఇస్తాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.